హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనకు ప్రధానంగా గ్రూప్ 1, గ్రూప్ 2లో తెలంగాణ హిస్టరీ మీరు ఎంత చదివినప్పటికీ ఈ విధంగా నోట్స్ రాసుకోండి. ఫస్ట్ మనకు తెలంగాణ చరిత్రలో ప్రధానమైన చాప్టర్స్ శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. తర్వాత ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేములవాడ చాళుక్యులు, రేచర్ల పద్మనాయకులు. ఇది జస్ట్ అలా ఒక్కొక్క మార్క్ వచ్చే టాపిక్స్. నెక్స్ట్ తర్వాత వాకాటకులు, ముదిగొండ చాళుక్యులు, ముసునూరు నాయకులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, బహుమనీయులు, మొగలాయలు. ఇవి మనకు నెక్స్ట్ ఉన్న టాపిక్స్. దీనిలో శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక్ష్వాకులు, విష్ణుకుండిలు, వేములవాడ చాళుక్యులు, రేచర్ల పద్మనాయకులు ఇవి ఒక్కొక్క మార్క్స్ వచ్చే టాపిక్స్. అలా జస్ట్ ప్రస్తావనకు వచ్చే టాపిక్స్ వాకాటకులు, ముదిగొండ చాళుక్యులు, ముసునూరు నాయకులు, తర్వాత బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణ్ చాళుక్యులు. ఈ 3 టాపిక్స్ మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా చదువుకోవాలి. తర్వాత బహమనీయులు, మొగలాయులు వీటిని కూడా ఇండియన్ హిస్టరీలో భాగంగా చదువుకోవాలి. తర్వాత నెక్స్ట్ తెలంగాణ చరిత్ర. అసలు ఈ తెలంగాణ చరిత్ర మనం చదివేటప్పుడు మీరు ఏ బుక్ చదివినప్పుడు కూడా ఈ విధంగా నోట్స్ రాసుకోండి. ఫస్ట్ ఒకటి శాసనాలు, సాహిత్య గ్రంథాలు, నిర్మాణాలు, నాణాలు, రాజకీయ అంశాలు, రాజులు, రసక్రమం, పరిపాలన అంశాలు, ఆర్థిక అంశాలు, మతం, క్రోనాలజీ, సంస్థలు, స్థాపకులు, పత్రికలు స్థాపకులు, గ్రంథాలయ స్థాపకులు, ముఖ్యమైన యుద్ధాలు, ఓడరేవులు, రాజ్యాలు, రాజ్య భాగాలు, తర్వాత వంశముల మూలపురుషుడు, వంశస్థాపకుడు, రాజ్యస్థాపకుడు, స్వతంత్ర రాజ్యస్థాపకుడు, గొప్పవాడు, చివరివాడు, వాళ్ళ రాజధానులు, అధికార భాష, అధికార మతం, అధికార లాంఛనం. ఇట్లా ఒక లెసన్ చదివేటప్పుడు దీన్ని ఈ విధంగా డివైడ్ చేసుకొని మీ షార్ట్ నోట్స్ రాసుకోండి. ఇది నేను తెలుగు అకాడమీ బుక్ ఆధారంగా రాసిన షార్ట్ నోట్స్. మనకు తెలంగాణ చరిత్రలో చూసుకుంటే ప్రాచీన తెలంగాణ చరిత్ర అంటే శాతవాహనులు, వాకాటకులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిళ్ళు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణ్ చాళుక్యులు. ఇవి మనం ప్రాచీన తెలంగాణ చరిత్రగా భావించవచ్చు. తర్వాత మధ్యయుగ తెలంగాణ చరిత్రలో కాకతీయులు, ముసునూరు నాయకులు, రేచర్ల పద్మనాయకులు, బహుమనీయులు, కుతుబ్ షాహీలు, మొగలాయులు. తర్వాత ఆధునిక తెలంగాణ చరిత్ర అనుకుంటే అసఫ్ జాహీలు, వాళ్ళ రాజకీయ చరిత్ర, సంఘ సంస్కరణ ఉద్యమాలు, పోరాటాలు. ఇవి ఆధునిక తెలంగాణ చరిత్రలో భాగంగా అనుకోవచ్చు. ఈ విధంగా మీరు షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శాతవాహనులు ప్రాథమిక అంశాలు. శాతవాహనులు ప్రాథమిక అంశాలు ఈ విధంగా నోట్స్ రాసుకోండి. శాతవాహనులు వారి రాజకీయ చరిత్ర. రాజకీయ చరిత్ర అంటే రాజులు, మొదటివాడు, గొప్పవాడు, చివరివాడు, ఈ విధంగా. శాతవాహనులు నెక్స్ట్ వారి పరిపాలన. శాతవాహనులు ఆర్థిక వ్యవస్థ. తర్వాత శాతవాహనులు మతం.
నెక్స్ట్ తర్వాత ఇక్ష్వాకులు, తర్వాత వచ్చేసి విష్ణుకుండినులు, తర్వాత వచ్చేసి విష్ణుకుండిల తర్వాత మనకు బాదామి చాళుక్యులు వస్తారు, తూర్పు చాళుక్యులు. ఈ తూర్పు చాళుక్యులు అంటే ఏపీ కిందకి వస్తుంది. మనం అది తెలంగాణ వాళ్ళకి చదవడం అవసరం లేదు. ఏపీ వాళ్ళు మొత్తం ఈ వేంగి తూర్పు చాళుక్యుల గురించి చదవాల్సి ఉంటుంది. తర్వాత ఈ బాదామి చాళుక్యుల నుంచి రాష్ట్రకూటులు వస్తారు. రాష్ట్రకూటులు, వెమ్నాడు చాళుక్యులు, కళ్యాణ చాళుక్యులు. ఈ తెలంగాణ చరిత్రలో తెలంగాణ వారికి చదవాల్సి ఉంటుంది. నల్గొండ చాళుక్యులు, తర్వాత నెక్స్ట్ కాకతీయులు. ఈ కాకతీయులు మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ కాకతీయుల గురించి గ్రూప్ 2లో 7-8 క్వశ్చన్స్ వస్తాయి మ్యాక్సిమం. కాకతీయుల తర్వాత మనకు వచ్చేసి ముసునీరు నాయకులు, రెచ్చల పద్మ నాయకులు. వీళ్ళ గురించి చదవాల్సి ఉంటుంది. ముసునీరు నాయకుల తర్వాత కుతుబ్ షాహీలు. ఈ బహమనీయులు కూడా కుతుబ్ షాహీ టాపిక్లో భాగంగానే చదవాల్సి ఉంటుంది. కుతుబ్ షాహీలో ఈ టాపిక్లో ఎక్కువగా నిర్మాణాలు, వాళ్ళ కల్చర్ పార్ట్ ఎక్కువ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ పరిపాలన విధానం, అడ్మినిస్ట్రేషన్, అది ఎక్కువ చదువుకోండి. తర్వాత కుతుబ్ షాహీల తర్వాత అసఫ్ జాహీలు. అసఫ్ జాహీలు టాపిక్ మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ మ్యాక్సిమం 7-8 క్వశ్చన్స్ అసఫ్ జాహీ టాపిక్స్ నుంచి వస్తాయి. దీనిలో మెయిన్గా ప్రధానంగా చదవాల్సింది అంటే నాకు 7వ నిజాం సంస్కరణల గురించి ఎక్కువ చదువుకోవాల్సి ఉంటుంది. సాలార్జంగ్ సంస్కరణలు ఇవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనకు ఇందులో 5 సంస్కరణలు ఉంటాయి. ఒకటి పరిపాలన సంస్కరణలు, రెవెన్యూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, విద్యా సంస్కరణలు, తర్వాత రవాణా సంస్కరణలు, తర్వాత పోలీస్ సంస్కరణలు, న్యాయ సంస్కరణలు ఎక్కువ చదువుకుంటే. తర్వాత నెక్స్ట్ తర్వాత వచ్చేసి దళిత ఉద్యమాలు, నిజాం అందమా సభలు. నిజాం అందమా సభల గురించి చదువుకోండి. నిజాం అందమా సభలు మొత్తం మనకు 12 మహాసభలు ఉంటాయి. దీనిలో ఏ సభ ఎక్కడ జరిగింది, దానికి అధ్యక్షత వహించింది ఎవరు, అవి ఒక టేబుల్ వేసి ఒక టేబుల్ ఫార్మాట్ రాసి గుర్తుపెట్టుకోండి. తర్వాత మాది వచ్చేసి గ్రంథాలయ ఉద్యమాలు. తర్వాత హైదరాబాద్లో ఆర్య సమాజం. నెక్స్ట్ ఉస్మానియాలో వందే మాతర ఉద్యమం. ఎంఐఎం పార్టీ గురించి మజ్లిస్ ఇత్తేదుల్ ముస్లిమన్. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం. ఈ తెలంగాణ సాయుధ పోరాటం గురించి మనకు పేపర్ 4 ఉద్యమ చరిత్రలో భాగంగా ఎక్కువ చదువుకోండి. తర్వాత 7వ నిజాం అభివృద్ధి కార్యక్రమాలు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేసిన డెవలప్మెంట్ వర్క్స్.
తర్వాత పత్రికలు, ఈ విధంగా తెలంగాణ హిస్టరీ మీరు ఒక షార్ట్ నోట్స్ కంపల్సరీ రాసుకోండి. మీరు బుక్ ఎంత అయినప్పుడు కూడా షార్ట్ నోట్స్ అని మీ సొంత షార్ట్ నోట్స్ లేకపోతే మీరు ఎగ్జామ్ టైంలో రివిజన్ చేయడం మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక 50-60 పేజీలలో మీ సొంత షార్ట్ నోట్స్ రెడీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ టాపిక్లో రేపు తెలంగాణ ఉద్యమ చరిత్ర నేను రాసుకున్న నోట్స్ ఏ విధంగా ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.